నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాచుకుర్తి హనుమంతరావు జన్మదిన వేడుకలు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు అభిమానుల మధ్య పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో గుంటూరు నగర మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర, గుంటూరు జిల్లా అర్బన్ అధ్యక్షులు డేగల ప్రభాకర్ రావు, వడ్రాణం హరిబాబు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ తన పుట్టినరోజు వేడుకకు విచ్చేసి తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. మనమే నిలబడతారు కనబడలేదన్నా నాయకత్వం కచ్చుకుర్తి గారి నాయకత్వం, వికలాంగుల ఆచార్య కచ్చుకుర్తి గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో నా జన్మదిన సందర్భంగా గుంటూరు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఈరోజు పార్టీ కార్యాలయం ఘనంగా జన్మదిన వేడుక జరిగింది. గుంటూరు మాజీ మేయర్ కోవెలమూడి నాని గారు, తెలుగుదేశం పార్టీ జిల్లా అర్బన్ అధ్యక్షుడు డేగల ప్రభాకర్ గారు, భీమినేని వందనాదేవి గారు, వడ్డాణ హరిబాబు గారు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు నా జన్మదిన పార్టీ కార్యాలయం జరిగింది. అలానే 100 మొక్కలు నాయుడు హై స్కూల్లో ఒక పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత ప్రతి ఒక్కరిది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ధైర్యంగా ఒక మొక్క నాటినప్పుడే పచ్చదనం పరిశుభ్రతకి ఒక ఆస్కారం. అలానే నాయుడు హై స్కూల్లో 100 మొక్కలు నాటడం, మరి ముఖ్యంగా ఎవరైతే 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఉన్నారో వాళ్ళకి 10,000 రూపాయలు, సెకండ్ క్లాస్ స్టూడెంట్కి వాళ్ళకి కూడా నగదు బహుమతి ఇవ్వడం జరిగింది. నేను నాయుడు హై స్కూల్ని దత్తత తీసుకున్నాను, చాలా గర్వపడుతున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా సేవా కార్యక్రమాల్లో నాయుడు హై స్కూల్ని ఒక పరిశుభ్రతమైన వాతావరణాన్ని, నాయుడు హై స్కూల్ని పిల్లల అక్కడ ప్రతి ఒక్కరు కూడా పేద పిల్లవాడే, వాళ్ళందరినీ హక్కులు చేర్చుకొని నాయుడు హై స్కూల్ని అభివృద్ధికి, నాయుడు హై స్కూల్ పిల్లలు భవిష్యత్తు కోసం పేదవారికి అండగా నిలవాలనే ఒక ఆలోచనతో ప్రప్రదంగా నాయుడు హై స్కూల్ దత్తత తీసుకొని నా జన్మదిన సందర్భంగా 10 సంవత్సరం కూడా నాయుడు హై స్కూల్ పేద విద్యార్థులు ఎవరైతే 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్కి వచ్చారో వాళ్ళందరికీ నేను నగదు బహుమతి ఇస్తాను, సెకండ్ క్లాస్ కూడా. అలానే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక గర్వంగా నేను ఫస్ట్ రావాలనే ఆలోచనతో కోసం ఇది ఒక సహాయం చేస్తున్నాము. అలానే ఆ నాయుడు హై స్కూల్లో ఏవైతే ఆ స్కూల్కి సంబంధించిన ప్రతి ఒక్క గ్రౌండ్ బాగు చేయటం కానివ్వండి, మొక్కలు నాటడం కానివ్వండి, పరిశుభ్రమైన వాతావరణంలో అట్లానే మరుగుదొడ్లు కానివ్వండి, అట్లానే స్పీడ్ బ్రేకర్స్ కానివ్వండి,
ఒక పేద విద్యార్థులు ఉండే ఇక్కడ ఇలాంటి స్కూల్ని బాగు చేయటం చాలా మంచిదిగా నాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా తెలుగుదేశం పార్టీ కుటుంబంలో ఈరోజు పార్టీ కార్యాలయంలో ఇలాంటి కార్యక్రమం జరుపుకొని ఇంతటి ఘనంగా నా కోసం వచ్చిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి, నా స్నేహితులకి, మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.